ఒంటరిగా వెళ్ళవలసి వస్తుంది, ఒంటరి వారైపోతారో అని ఎప్పుడు కూడా అనుకోలేదు. What a tragic situation nowadays. ఎంత ఆందోళనకరమైన పరిస్థితులను చూస్తున్నాము. Who will help us out? ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు నాకు సహాయం చేస్తారో? Is father helping me? తండ్రి నాకు సహాయం చేస్తున్నాడా? Brother? లేదంటే సహోదరులు, Wife? భార్య సహాయం చేస్తున్నారా? Preacher? లేదంటే బోధకులు, Singer? లేదంటే పాటలు Translator? తర్జుమా చేసేవారా? Who will help me out? ఎవరు నాకు సహాయం చేస్తారు? All the sources have failed. అన్ని ఆధారాలు కూడా తప్పిపోయాయి. There is only one source. ఒకే ఒక్క ఆధారం ఉంటుంది. Whence cometh my help? నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది? I have only one source. నాకు ఒకే ఒక్క ఆధారం ఉంటుంది. That is God. అది దేవుడే ఉంటున్నాడు. He has every capacity to help me out. ఆయన నాకు సహాయం చేయడానికి సంపూర్ణముగా సామర్థ్యం కలిగిన వాడు. ఆ ప్రశ్న ఏంటి? Whence cometh my help? నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? What is the answer here? ఇక్కడ రాయబడిన జవాబు ఏంటి? Verse 2. My help cometh from the Lord which made heaven and earth. 2వ వచనంలో యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించువాడు. My help cometh from the Lord. నా యొక్క సహాయము నా ప్రభు యొద్ద నుండి వస్తుంది. So it's the source of the help is vital. కాబట్టి ఈ యొక్క జవాబు సహాయం దొరికే ఆధారం అనేది ఎంతో ప్రాముఖ్యమై ఉంటుంది. Who is the source for our help? మన యొక్క సహాయమునకు ఆధారము ఎవరు? It is the God himself. అది దేవుడే ఉంటున్నాడు. If God is not there, there is no source for the human being to receive the help from. ఒకవేళ దేవుడే లేనట్లయితే మానవాళి సహాయము పొందటానికి ఎలాంటి ఆధారము ఆస్కారము కూడా ఉండదు. Do you believe this God? ఈ యొక్క దేవుణ్ణి ఎందుకు విశ్వసిస్తున్నావా? This God loves you. ఈ యొక్క దేవుడు నిన్ను This ప్రేమిస్తున్నాడు. God cares for you. ఈ దేవుడు నిన్ను పట్టించుకునేవాడు. This God is more mindful about you. ఈ యొక్క దేవుడు నీ పట్ల అధికమైన మనసు కలిగిన This వాడు. God will never leave you. ఈ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. This God will never fail for you. ఈ దేవుడు నిన్ను ఎప్పుడు కూడా తప్పిపోయేలాగా చేసేవాడు కాదు. This God would like to be with you all the ఈ time. యొక్క దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉండాలని కోరుకునేవాడు. No matter how rebellious you are, నీవు ఎంత తిరుగుబాటు స్వభావం కలిగినప్పటికీ, no matter how hard you are, నీవు ఎంత కఠినమైన స్వభావంతో no matter how bad you are, నీవు ఎంత చెడు స్వభావంతో no matter how wicked you are, నీవు ఎంత దుష్టత్వంలో ఉన్నప్పటికీ, no matter how vagabond you are, నీవు ఎంత దౌర్భాగ్యుడైనప్పటికీ, but here is a God that loves you. కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఇక్కడ ఉంటున్నాడు. That God is Jesus Christ. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువు He ఉంటున్నాడు. loved you so much so that he came all the way from heaven down to you. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడంటే పరలోకమును విడిచిపెట్టి ఈ లోకములోనికి నీ కొరకు దిగి వచ్చాడు. If parents die, your sons and daughters who are their siblings staying outside India can't visit them owing to so many restrictions nowadays. చూడండి, ఈ దినమున ఎవరైనా ప్రియులు విచారకరమైన విషయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే ఈ రక్షణను నీవు తృణీకరించి పొందకుండా చనిపోయినట్లయితే నిత్య అగ్నిలోనికి, నరకములోనికి నువ్వు వెళ్ళేవాడివిగా ఉంటావు. That day your caste can't come on the way. ఆ దినమున ఏది కూడా నీకు సహాయముకో Your రాదు. caste, నీ యొక్క కులము రాదు, your degrees, లేదంటే నీకున్న స్థాయిలు రాదు, education, నీ యొక్క చదువు రాదు, financial status, నీ యొక్క ఆర్థికమైన సామర్థ్యము రాదు, your beauty, charm, popularity, background will never come. లేదంటే నీ యొక్క సౌందర్యము, నీ అందచందాలో ఏది కూడా, లేదంటే నీ స్థాయిలో ఏది పేరు ప్రఖ్యాతులో ఏవి కూడా నీ వెంట రావో. As you came, you had to go the way, same way. ఏ విధముగా నీవు ఈ లోకానికి వచ్చావో అదే విధముగా ఈ లోకాన్ని విడిచి ఖాళీగా వెళ్ళిపోవాలి. It would be a sad ending for you. అది ఎంతో విచారకరమైన అనుభవము. How can you travel without knowing the destination? నీ యొక్క గురి ఏంటో తెలియకుండా ఏ విధంగా నువ్వు ప్రయాణం అవుతావో? Do you know what is the destination for you? నీ జీవితంలో గమ్యము ఏంటో నీకు తెలుసా? If only you believe the Lord Jesus Christ, the destination is heaven. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే పరలోకము నీ గమ్యమై ఉంటుంది. If you